సీను ఆగు. ఏందత్త? ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్త, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. నా సైకిల్ జాగ్రత్త అన్న. అట్లనే తమ్మి. ఏముందిరా పోరి, సంత్రకాయలక నిగనిగలాడుతూ ఊర్లోకి కొత్తగా దిగిందా? రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా. నువ్వేడికిరా, నీ బస్సు వెనకాలత్తాంది, దాంట్లోనే పో. అమ్మని ఈ పిల్ల మళ్ళీగా నవ్వరా. పెదంపేట్ పెదంపేట్, ఓ పెద్దవా, పెదంపేట్ పెదంపేట్. పీకనీకి ఆకులు లేవు గాని ఏతులకేం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్ సోకొకటి. పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడీడు. నవ్వులు నువ్వులైతాయి గాని నువ్వులు నవ్వులైతాయే. సీను, దీంతో నూరుడు మంచిగా వత్తలేదు. బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇక పాలు తాగు. పెద్దోడా ఇక ఏ నీ అమ్మ, ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తోనే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడు నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో, ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసేయ్ బిడ్డా, వేసేస్తా, వేసేయ్. వేసేస్తా, ఆగు నువ్వే. వేసేస్తా, అయ్యో, వేసేస్తా. అరే చెప్పేది. అయ్యో, ఆగయ్యా. అయ్యో, అయ్యో. అన్న, ఆ గోల్ నాది. అరే సినా, నిన్ను కొట్టినోడు ఒక్కడే పోతాన్రా. ఎవడ్రా? ఆ రోజు బస్సులో కొట్టిండు కదా, ఆడే. పద. రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా, ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం. చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా.
రేయ్ ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా. నీ అబ్బా చూడు మై డియర్, ఈ వయసులో పోరగాలు ఎట్లుండాలంటే దానికి నేను చెప్తాను ఉండరా కాక పక్క జరుగు. అరే సీనా, ఏ వయసులో ముచ్చట ఆ వయసుదేరా. కాలేజ్ చదువుకుంటూ కూడా ఒక్క పోరన్నా నీ పొండలేకపోతే గిట్లనే ఉంటది. నువ్వు కూడా నా లెక్క లవ్లో పడరా, మంచిగుంటది. అరే దూరం పోరా. ఇంకొక జంట, ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ పెరుగుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాలకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేం సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇగో ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జర ఉండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలు ఎక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గ్రంథాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. సారు ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడితే నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటి వాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజైతే నీకు పాడి జంట దొరికేది బడుద్దాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది, నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది, నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ దిక్కకూడదురా.